Hi friends, this is my fourth video. ఈ వీడియోలో మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అండ్ స్పోకెన్లో ఉపయోగపడేటువంటి ఒక చిన్న ఐటెం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేంటంటే లిటిల్ అండ్ ఫ్యూ. లిటిల్ అండ్ ఫ్యూ ఈ రెండు కూడా యాడ్జెక్టివ్స్. అవి వాట్ ఆర్ దే ఆర్ కాల్డ్ యాడ్జెక్టివ్స్ అంటారు వాటిని. మరి యాడ్జెక్టివ్స్ అంటే 3 ఫార్మ్స్ ఉండాలి కదా. లిటిల్ యొక్క 3 ఫార్మ్స్ ఏంటివి? లిటిల్, లెస్, లీస్ట్. అంటే ఇది పాజిటివ్ డిగ్రీ, ఇది కంపారిటివ్ డిగ్రీ అండ్ ఇది సూపర్లేటివ్ డిగ్రీ. ఈ లెస్ ప్లేస్లో మనం లెస్సర్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, అలాగే ఫ్యూ కూడా అడ్జెక్టివే. దాని 3 ఫార్మ్స్ ఏంటివి? ఫ్యూ, ఫ్యూయర్ అండ్ ఫ్యూయెస్ట్. సో ఈ రెండు ఏంటివి? అడ్జెక్టివ్స్. వీటి గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ పూట. కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ, స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ, రిటన్ ఇంగ్లీష్లో కానీ మనం తప్పులు చేస్తుంటాం. ఈవెన్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ డూ దిస్ మిస్టేక్. ఎలా వాటిని కరెక్ట్గా వాడటం ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. లిటిల్ అండ్ ఫ్యూ, వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఫస్ట్ లిటిల్ తీసుకుందాం. లిటిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ అన్కౌంటబుల్ నౌన్స్. లిటిల్ దేనికి వాడాలమ్మా? అన్కౌంటబుల్ నౌన్స్కి వాడుకోవాలి. నా ఫస్ట్ వీడియోలో మీకు చెప్పాను కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటో. అలాగే ఫ్యూ అనేటువంటిది ఈజ్ యూజ్డ్ ఫర్ కౌంటబుల్ నౌన్స్. ఓకే, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఏది? లిటిల్ అనేటువంటి దేనికి వాడాలమ్మా? ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ అన్కౌంటబుల్ నౌన్స్. ఫ్యూ అనేటువంటి దేనికి వాడాలి? కౌంటబుల్ నౌన్స్కి వాడుకోవాలి. నౌ లిటిల్ అంటే చాలా మీనింగ్స్ ఉన్నాయి. లిటిల్ని ఏజ్ దృష్ట్యా మాట్లాడినప్పుడు చిన్న, స్మాల్ అనే అర్థం వస్తుంది. షీఈస్ ఎ లిటిల్ గర్ల్, హీఈస్ ఎ లిటిల్ బాయ్. అలా లిటిల్ లిటిల్ అన్నప్పుడు వయస్సు. అదే లిటిల్ అంటే ఇంకో అర్థం ఉంది. ఏంటది? షార్ట్. హీఈస్ ఎ లిటిల్ మ్యాన్. పెద్దవాళ్ళకు వాడినప్పుడు హీఈస్ ఎ లిటిల్ మ్యాన్ అంటే వాడు పొట్టివాడు. అదే చిన్నపిల్లలకు వాడితే ఏజ్ దృష్ట్యా, ఏజ్ దృష్ట్యా వాళ్ళు చిన్నపిల్లలు. షీఈస్ ఎ లిటిల్ గర్ల్, హీఈస్ ఎ లిటిల్ బాయ్. ఓకే, ఇట్స్ ఎ లిటిల్ థింగ్. ఇలా వాడతాం. అదే దాన్ని మనం సైజ్ దృష్ట్యా వాడినప్పుడు ఏమవుతుంది? షార్ట్ అనే అర్థం వస్తుంది. సో ఏజ్ దృష్ట్యా మాట్లాడినప్పుడు లిటిల్కి మీనింగ్ ఏంటి? స్మాల్. అదే సైజ్ దృష్ట్యా మాట్లాడినప్పుడు షార్ట్. అదే క్వాంటిటీకి మాట్లాడామనుకోండి, దీన్ని మనం క్వాంటిటీ దృష్ట్యా మాట్లాడితే క్వాంటిటీ ఎలాంటి మీనింగ్ వస్తుంది? కెన్ యూ గెస్? సో ఏజ్ దృష్ట్యా మాట్లాడినప్పుడు స్మాల్, సైజ్ దృష్ట్యా మాట్లాడినప్పుడు షార్ట్. మరి క్వాంటిటీ దృష్ట్యా మాట్లాడితే ఆల్మోస్ట్ నథింగ్. దట్ మీన్స్ నథింగ్ ఆర్ నిల్ అనే అర్థం వస్తుంది. అంటే అసలు ఏమీ లేదు అని అర్థం వస్తుంది. ఎప్పుడు? క్వాంటిటీ, పరిమాణం తీసుకున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిటిల్ తీసుకుందాం. లిటిల్ అండ్ ఫ్యూ ఈ రెండు కూడా ఏం మీనింగ్ ఇస్తాయి అంటే నథింగ్,
నథింగ్ ఈజ్ దేర్ ఆ అర్థాన్ని ఇస్తే మీకు నేను చెబుతుంటే నేను తప్పు చెప్పాననే ఫీలింగ్ కలగచ్చు. బట్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్ ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్ లిటిల్ దేనికి వాడతాం అనుకున్నాము? అన్కౌంటబుల్ నౌన్స్కి వాడతాం. దేర్ ఈజ్ లిటిల్ షుగర్ ఇన్ దట్ కాఫీ అంటే ఇప్పుడు ఆ కాఫీలో పంచదార ఉందనా లేదనా? డెఫినెట్లీ నో, లేదు. సో దేర్ ఈజ్ లిటిల్ షుగర్ ఇన్ దట్ కాఫీ. దేర్ ఈజ్ లిటిల్ రైస్ ఇన్ దట్ బ్యాగ్. దేర్ ఈజ్ లిటిల్ మనీ ఇన్ మై బ్యాగ్. సో లిటిల్ అనేటువంటిది నువ్వు క్వాంటిటీ అంటే ఏంటిది? షుగరు, మనీ, లేకపోతే రైస్, ఇంకేదైనా గ్రెయిన్, ఏదైనా ఒక వస్తువు యొక్క పరిమాణాన్ని గురించి మాట్లాడేటప్పుడు లిటిల్ అంటే నథింగ్ అని అర్థం వస్తుంది. సో దేర్ ఇస్ లిటిల్ షుగర్, దేర్ ఇస్ లిటిల్ మనీ. ఐ నో లిటిల్ అంటే నాకేం తెలియదని. ఐ నో లిటిల్ అంటే నాకు కొంచెం తెలుసని కాదు, తప్పు. మరి నాకు కొంచెం తెలుసు అంటే ఏమనాలి? జస్ట్ వెయిట్, ఐ విల్ టెల్ యూ. లిటిల్ అంటే నథింగ్. ఇది అన్కౌంటబుల్ నౌన్స్ విషయంలో వాడాలి. మరి ఫ్యూ అంటే కౌంటబుల్కి వాడాలి. దేర్ ఆర్ ఫ్యూ స్టూడెంట్స్ ఇన్ దట్ క్లాస్ అంటే మీరేమనుకుంటారు? దేర్ ఆర్ ఫ్యూ స్టూడెంట్స్ ఇన్ దట్ క్లాస్ అంటే ఆ క్లాస్లో పిల్లలు ఉన్నారనుకుంటారు. కానీ దేర్ ఈజ్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ స్టూడెంట్ ఇన్ దట్ క్లాస్. ద హోల్ క్లాస్ రూమ్ ఈజ్ ఎంప్టీ. మొత్తం ఖాళీగా ఉంది రూమ్, క్లాస్ రూమ్. సో ఈ రెండిటికి అర్థం ఏంటిది? లిటిల్ అన్నా ఫ్యూ అన్నా నథింగ్ ఈజ్ దేర్, అసలు ఏమీ లేదన్నమాట. ఆల్మోస్ట్ నథింగ్, అసలు ఏం లేదు. అదే కొంచెం ఉంది అని అర్థం రావాలనుకోండి, అప్పుడేం చేయాలి? యూ హ్యావ్ టు సే ఏ లిటిల్ ఆర్ ఏ ఫ్యూ అంటే సంథింగ్ ఆర్ సఫిషియంట్ ఈజ్ దేర్. దీని అర్థం అది. సో అర్థమైందా? లిటిల్ మీన్స్ నథింగ్ అంటే అసలు ఏమీ లేదని. దేర్ ఈజ్ లిటిల్ షుగర్ ఇన్ దట్ కాఫీ, ఆ కాఫీలో పంచదార లేదు. అది దేర్ ఈజ్ ఏ లిటిల్ షుగర్ ఇన్ దట్ కాఫీ అంటే ఆ కాఫీలో తగినంత పంచదార ఉంది. డూ యూ అండర్స్టాండ్ ఫ్రెండ్స్? హ్యావ్ యూ గాట్ ఇట్? సో అలాగే ఫ్యూ అంటే అస్సలు ఏమీ లేదు, దేర్ ఇస్ నథింగ్. ఇది కౌంటబుల్ నౌన్స్కి వాడాలి. స్టూడెంట్స్ కౌంటబుల్లే కదా. దేర్ ఆర్ ఫ్యూ స్టూడెంట్స్ ఇన్ దట్ క్లాస్ అంటే క్లాస్లో పిల్లలు లేరు. దేర్ ఆర్ ఫ్యూ స్టూడెంట్స్ ఇన్ ద ప్లేగ్రౌండ్, ప్లేగ్రౌండ్లో పిల్లలు లేరు. దేర్ ఆర్ ఫ్యూ గర్ల్స్ ఇన్ అవర్ క్లాస్, మా క్లాస్లో అసలు ఆడపిల్లలే లేరు. దేర్ ఆర్ ఫ్యూ స్టూడెంట్స్ ఇన్ దట్ హాస్టల్, ఆ హాస్టల్లో అసలు పిల్లలే లేరు. అక్కడ ఉన్నారు, తగినంత మంది ఉన్నారు లేదా కొద్ది మంది ఉన్నారు అని చెప్పడానికి దానికి వాటికి ముందు ఆర్టికల్ పెట్టాలి. ఏ లిటిల్ అండ్ ఏ ఫ్యూ, ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ పెట్టుకోవాలి వాటి ముందు. సో దేర్ ఈస్ ఏ లిటిల్ షుగర్ ఇన్ దట్ కాఫీ, దేర్ ఈస్ ఏ లిటిల్ రైస్ ఇన్ దట్ బ్యాగ్ అంటే ఆ కాఫీలో పంచదార ఉంది, ఎంత ఉండాలో అంత ఉంది. ఆ బ్యాగ్లో రైస్ ఉన్నాయి, ఎంత ఉండాలో తగినంత ఉన్నాయి లేదా ఎంత ఉండాలో అంత ఉన్నాయి. అలాగే ఫ్యూ అంటే నథింగ్, ఏ ఫ్యూ అంటే తగినంత మంది ఉన్నారు లేదా కొంతమంది ఉన్నారు. దేర్ ఆర్ ఏ ఫ్యూ స్టూడెంట్స్ ఇన్ దట్ క్లాస్ అంటే లెసన్ చెప్పడానికి ఎంతమంది అవసరము. సపోజ్ క్లాసులో 100 మంది ఉన్నారనుకోండి, ఈరోజు వర్షం పడింది, తుఫాన్ వచ్చింది, 40 మెంబర్స్ వచ్చారు, వీ కెన్ కంటిన్యూ ద లెసన్. సో లెసన్ చెప్పడానికి తగినంత మంది స్టూడెంట్స్ ఉన్నారు. గాట్ ఇట్ ఫ్రెండ్స్? సో ఏ లిటిల్ అన్నా ఏ ఫ్యూ అన్నా తగినంత ఉన్నాయి లేదా ఏదో కొంచెం ఉన్నాయి అని అర్థం. అదే లిటిల్ అండ్ ఫ్యూ అంటే అసలు ఏమీ లేవని అర్థం. ఓకే, మరి వాట్ అబౌట్ ద లిటిల్ అండ్ ద ఫ్యూ? ద లిటిల్ అండ్ ద ఫ్యూ అంటే దాని అర్థం ఏంటంటే ఇది, దట్ విచ్ ఈజ్ ఆల్రెడీ దేర్, దట్ విచ్ ఈజ్ ఆల్రెడీ దేర్. ఇప్పుడు అక్కడ ఎంతైతే ఉందో అంత అని అర్థం. ఇప్పుడు ఎంత ఉంది ఆ కాఫీలో? నువ్వు నాకు కాఫీ ఇచ్చేటప్పుడు ఎంత వేసావు పంచదార? అంత. ఇప్పుడు అక్కడ ఉన్నంత, ఇప్పుడు ఎంతైతే ఉందో అంత, అక్కడ ఉన్నంత అని అర్థం. సో ద లిటిల్ షుగర్ ఇన్ దట్ కాఫీ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ. ఆ కాఫీలో ఉండే
ఇప్పుడు ఎంత ఉందో పంచదార, హౌ మచ్ ఈజ్ ప్రెజెంట్ దేర్, దట్ మచ్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. ఇప్పుడు అక్కడ ఎంత ఉందో అది నాకు సరిపోతుంది. అలాగే ద ఫ్యూ స్టూడెంట్స్ ఇన్ దట్ క్లాస్ అంటే ఇప్పుడు ఆ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అంతమంది అని అర్థం వస్తుంది. సో ద ఫ్యూ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ కంజక్టివైటిస్. కంజక్టివైటిస్ మీన్స్ కళ్ళ కలక, ఐ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. హ్యావ్ యూ అండర్స్టూడ్ ఫ్రెండ్స్? సో లెట్ us కమ్, లెట్ మీ టెల్ యూ వన్స్ అగైన్. లిటిల్ అంటే అసలు ఏమీ లేదు. ఇవన్నీ కూడా లిటిల్ కానీ, ఏ లిటిల్ కానీ, ద లిటిల్ కానీ దేనికోసం వాడాలి? అన్కౌంటబుల్కి వాడాలి. ఫ్యూ, ఏ ఫ్యూ, ది ఫ్యూ దేనికి వాడాలి? కౌంటబుల్స్కి వాడాలి. ఆల్రెడీ నేను నా ఫస్ట్ అండ్ సెకండ్ వీడియోస్లో మీకు చెప్పాను కౌంటబుల్స్ అంటే ఏంటివి, అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటివి. కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటో తెలిస్తేనే ఇది మీకు అర్థమవుతుంది. సో వాచ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ వీడియోస్ ఫ్రమ్ RAO'S స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్? సో లిటిల్ అంటే నెంబర్ 1 పాయింట్ ఏంటమ్మా లిటిల్ గురించి? అది అన్కౌంటబుల్ నౌన్స్కే వాడాలి. లిటిల్ అంటే నథింగ్. ఫ్యూ అంటే కౌంటబుల్ నౌన్స్కి వాడాలి. అంటే అది కూడా నథింగ్ అని అర్థము. దేర్ ఈజ్ లిటిల్ మనీ ఇన్ మై పాకెట్ అంటే నా జేబులో అస్సలు డబ్బులు లేవు. ఐ హ్యావ్ నథింగ్. అలాగే ఫ్యూ అంటే అది కూడా నో ఆర్ నిల్. దేర్ ఆర్ ఫ్యూ లేడీస్ ఇన్ దట్ హాస్టల్. అసలు ఒక్క లేడీ కూడా హాస్టల్లో లేదు. అలాగే ఏ లిటిల్ అంటే తగినంత ఉంది, లేదా ఎంత ఉండాలో అంత ఉంది, ఎంతో కొంత ఉంది. దేర్ ఈస్ ఏ లిటిల్ షుగర్ ఇన్ దట్ కాఫీ అంటే కాఫీలో తగినంత పంచదార ఉంది, లేదా కొంచెం ఉంది. ఏ ఫ్యూ అంటే తగినంత మంది ఉన్నారు. దేర్ ఆర్ ఏ ఫ్యూ స్టూడెంట్స్ ఇన్ దట్ క్లాస్. దేర్ ఆర్ ఏ ఫ్యూ బుక్స్. దేర్ ఆర్ ఏ ఫ్యూ బుక్స్ ఇన్ దట్ లైబ్రరీ. ఓకే, అంటే ఉన్నాయి, ఎన్ని ఉండాలో అన్ని పుస్తకాలు ఉన్నాయి. అలాగే ద లిటిల్, ద ఫ్యూ అంటే ఇప్పుడు అక్కడ ఎంతైతే ప్రజెంట్ అయ్యుందో అంత. అంటే ఇప్పుడు అక్కడ ఎంత ఉందో అంత, ఇప్పుడు అక్కడ ఉన్నంత అని అర్థం. ద లిటిల్ మనీ ఇన్ మై పాకెట్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ టుడే. ఈ రోజుకు నా జేబులో ఎంతైతే ఉందో అంత నాకు సరిపోతుంది, అది దాని అర్థం. సో ద ఫ్యూ స్టూడెంట్స్ ఇన్ దట్ క్లాస్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఎంతమంది ఉన్నారు? సపోజ్ 100 మెంబర్స్ ఉన్నారు. అసలు ఉండాలి 100 మెంబర్స్ రూల్ మొత్తం. అయితే ఈరోజు 60 వచ్చారు. దే ఆర్ ఇనఫ్ టు టీచ్ ఎ లెసన్. సో ఏ ద ఫ్యూ అంటే ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది. ద ఫ్యూ స్టూడెంట్స్ ఇన్ దట్ క్లాస్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఓకే, హ్యావ్ యూ అండర్స్టూడ్ ఫ్రెండ్స్? I think you have understood. If you like it, please like, share and subscribe. Thank you.